విజయవాడలోని బుడమేరు వాగు పొంగడంతో పలు కాలనీలు అతలాకుతలం అయ్యాయి. సహాయక చర్యలలో మంత్రి సవిత పాల్గొన్నారు. నేను సైతం అంటూ 4 రోజులుగా బాధితుల మధ్య ఉంటూ వారికి అండగా నిలుస్తున్నారు. మాజీ సీఎం జగన్కు నదికి వాగ్కు తేడా తెలియదంటున్న మంత్రి సవితతో మా ప్రతినిధి శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. కురిసిన వర్షాలతో విజయవాడలోని ముంపు కాలనీలను కూడా మొత్తం మీద కూడా జలమయమయ్యాయి. ప్రధానంగా చూసుకుంటే అజిత్ సింగ్ నగర్ కావచ్చు, ఇటు రామలింగేశ్వర కావచ్చు, ఇటు వన్ ప్రాంతం కావచ్చు, ఎక్కడైనా సరే కూడా మొత్తం మీదుగా 4 రోజులు కురిసిన భారీ వర్షంతో కూడా జనమంతా అతలాకుతలమయ్యారు. ప్రధానంగా చూసుకుంటే మనం విజయవాడ నగరంలో చూసుకుంటే మొత్తం కూడా ఇప్పుడు వర్షం తగ్గినా కూడా మొత్తం చూసుకుంటే ఎక్కడ చూసినా కూడా మురికిమయం, బురదమయం. ఈ పరిస్థితుల్లో కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎప్పటికప్పుడు కూడా అధికార యంత్రాంగాన్ని, మంత్రులను కూడా దిశార్థం చేసి ముందుకెళ్తున్నారు. ఖచ్చితంగా ప్రజలకు మనం అండగా ఉండాలని చెప్పేసి ఆయన భరోసా ఇస్తున్నారు. అయితే ఈ నేపథ్యంలోనే బీసీ వెల్ఫేర్ శాఖ మంత్రి కూడా మనతో పాటు కూడా సవిత గారు ఉన్నారు. మేడం, గత 4 రోజులు చూస్తుంటే ఆమె స్వయంగా రంగంలో దిగి ప్రతి ఒక్క బాధిత కుటుంబాన్ని దగ్గరికి కూడా భరోసా ఇస్తున్నారు. మేము సైతం అంటూ ఆమె ముందుకు వెళ్తున్నారు. ఎలాంటి కష్టం వచ్చినా మేము భరోసా ఇస్తామని చెప్పేసి కూడా మంత్రి చెప్తున్నారు. ప్రస్తుతం మనతో పాటు కూడా బీసీ వెల్ఫేర్ శాఖ మంత్రి ఉన్నారు. మేడం, చెప్పండి, మీరు గత 4 రోజులుగా అంటే మీరు ఒక మహిళగా ఉండి కూడా మహిళా మంత్రిగా ఉండి గత 4 రోజులు కూడా నూటిలో కూడా బోట్లో వెళ్తున్నారు, వాళ్ళ ఇంటికి వెళ్తున్నారు, ఆహారం ఇస్తున్నారు, వాళ్ళకు భరోసా ఇస్తున్నారు. అసలు ఈ 4 రోజుల్లో మీరు ఏమనిపించింది? అంటే అంత బాధ వాళ్ళు అక్కడ విలయం నెలకొంది మేడం. మీరు ఏం చూస్తారు మేడం అక్కడ? ఇది ఊహించిన విపక్తి అండి. ఈ ప్రకృతి విపక్తిని నిజంగా చాలా పెద్దగా వచ్చింది. విజయవాడకు ఫ్లో కూడా ఎక్కువ వచ్చింది. చాలా చోట్ల ముంపుడు ప్రాంతాల్లో నిజంగా చాలా దారుణమైన పరిస్థితి. ఒక పక్క పిల్లలు, ఒక పక్క ముసలివాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు. మా ముఖ్యమంత్రి గారు దిశ నిర్దేశించేది ఒక్కటే, ప్రజల్లోకి వెళ్ళండి. ఒక్కొక్క మంత్రికి 3 డివిజన్లు 2 డివిజన్లు అలాట్ చేశారు. అలా విధంగా ఎమ్మెల్యేలను, కార్యకర్తల్ని, అధికారులు ఎప్పటికప్పుడు స్వయాన ముఖ్యమంత్రి గారే కలెక్టరేట్లో ఉంటూ స్వయాన మీరు అక్కడికి వెళ్ళండి, అక్కడ ప్రాబ్లం ఉందని చెప్పారు. ప్రభుత్వం ఏర్పాటు చేయడం, వాళ్లకు వసతులు అవన్నీ అందాయా లేదా అని మేము కూడా పరిశీలించడం. అదేవిధంగా వార్డులలో గత 4 రోజులుగా ఏదైతే వండుకోలేని పరిస్థితి ఉన్న పరిస్థితుల్లో మేము ప్రతి ఇంటికి వెళ్ళి అక్కడ మీకు భోజనం వసతి అందజేశాం. అలా విధంగా ప్రభుత్వం కూడా ఎప్పటికప్పటికి మినరల్ వాటరు, మెడికల్, పాలు, బిస్కెట్లు, మధ్యాహ్నం ఉదయం టిఫను, మధ్యాహ్నం భోజనం, రాత్రి భోజనం. మేము ఇక్కడికి వచ్చాం, ఉదయాన్నే వచ్చి ఆల్రెడీ పాలు, బిస్కెట్లు, మినరల్ వాటర్ సప్లై చేస్తూ ఎక్కడైతే వాటర్ తగ్గిందో అక్కడ ఆల్రెడీ మున్సిపాలిటీ వర్కర్స్ ఒక్కొక్క డివిజన్కి ఒక మున్సిపల్ కమిషనర్ని కూడా ఏర్పాటు చేశారు. దాంతోపాటు ఇతర జిల్లాల నుంచి మున్సిపల్ కార్మికులు కూడా తీసుకొచ్చి ఆల్రెడీ పనులు కూడా మొదలు పెట్టాం. ఈ మరి వాటరింగ్, ఫైర్ డిపార్ట్మెంట్ వాటరింగ్ కూడా చేస్తూ ఉంది. అదేవిధంగా మళ్ళీ కొన్ని వార్డులో ఆల్రెడీ మున్సిపాలిటీ వాళ్ళు క్లీన్ చేసేశారు. అక్కడ బ్లీచింగ్ వేసి ఫాగింగ్ కూడా చేశాం. ప్రతి సచివాలయంలో కూడా మెడికల్ క్యాంప్స్ కూడా ఏర్పాటు చేశామన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తాం. కొన్ని వార్డులో మేము రేపటి నుంచి వండుకుంటాం అంటున్నారు. ముఖ్యమంత్రి గారు ఉదయమే నిర్ణయించారు. వాళ్లకు రేపటి రోజు నిత్యావసర సరుకులు మరియు బియ్యం కూడా అందజేస్తామన్న విషయాన్ని కూడా తెలియజేస్తాం. స్థితులు తెచ్చేందుకు కూడా మీరు ప్రయత్నం చేస్తున్నారు మేడం. అంటే శానిటేషన్ కావచ్చు, ఇప్పుడు కోలుకుంటున్న కుటుంబాలకు మీరు ఎలాంటి భరోసా ఇస్తారు మేడం? అంటే బియ్యం కావచ్చు, ఏమైనా కావచ్చు. రేపటి రోజు ఆల్రెడీ ముఖ్యమంత్రి గారు అది కూడా గ్రహించారండి. ఈ రోజు శానిటేషన్ వర్క్ ఆల్మోస్ట్ 10,000 మంది కార్మికులు పనిచేస్తున్నారు. 10,000 మంది కార్మికులు పనిచేస్తున్నారు. ఇతర జిల్లాల నుంచి కూడా మున్సిపల్ కమిషనర్స్ తీసుకొచ్చి డివిజన్ల వారిగా వాళ్ళు కేటాయించారు. ఈరోజు సాయంకాలానికి ఆల్మోస్ట్ అన్ని శానిటేషన్ వర్క్ పూర్తి అయిపోతుంది. రేపటి రోజు ఎక్కడైతే వండుకోగలరో అక్కడ వారందరికీ నిత్యావసర సరుకులు, బియ్యం కూడా పంపిణీ చేయబోతున్నాం అన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం. అంటే మీరు ఇక్కడ రంగంలో స్వయంగా ఉండి కూడా మీరు అన్ని వాళ్ళకి భరోసా ఇస్తూ ముందుకెళ్తున్నారు మేడం. అయితే ఒకవైపు చూసుకుంటే వైసీపీ ప్రభుత్వం, ఇంకా టీడీపీ ప్రభుత్వం సరైన రీతిలో స్పందించట్లేదు. అసలు వాగు అక్కడ బుడమేరు వాగు పొంగడానికి కూడా వాళ్ళే కారణం అని చెప్పేసి వైసీపీ నేతలు చెప్తున్నారు మేడం. రాష్ట్ర ప్రజలకు తెలుసండి, మరి పక్క ప్రజలకు తెలుసు, అధికారులు తెలుసు బుడిమేరు ఎందుకు ఫ్లో అవుతా ఉంది అనే విషయం. ఆయన సరిగ్గా చేసి ఉంటే ఈరోజు ఇంత విపత్తు వచ్చేది కాదనే విషయం ప్రజలందరికీ తెలుసు. అది తెలుసుకునే ప్రజలు మాకు ఓటేశారు, ఎన్డీఏ ప్రభుత్వానికి ఓటేశారు. ప్రజలు స్వచ్ఛందంగా చెప్తున్నారు. నిన్నటి రోజు జగన్మోహన్ రెడ్డి గారు 56వ డివిజన్కి వచ్చినప్పుడు, అయ్యా నమస్కారం, మళ్ళా ఎందుకు వచ్చావయ్యా నువ్వేగిన ముఖ్యమంత్రిగా ఉండింటే మా ఇళ్ళు కొట్టుకుపోయేవాళ్ళు, 100లాది మంది కొట్టుకుపోయేవారు. ఒక చంద్రబాబు నాయుడు గారు కలెక్టర్ ఆఫీస్లో కూర్చొని ఎప్పటికప్పుడు దిశ నిర్దేశించి అవసరం అనుకున్న చోట హెలికాప్టర్లు పంపించారు, డ్రోన్ల ద్వారా భోజనాలు పంపించి ఈరోజు మేము ఇలా ఉన్నాము అంటే అది కారణం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అన్న విషయాన్ని కూడా ప్రజలందరూ ఆయనకే చెప్పారు. మరి ఈరోజు ఆయన వచ్చి మాట్లాడే పని ఏముందండి? ఆయన గత 5 సంవత్సరాల్లో వరదలు వచ్చినప్పుడు ఏం చేశారు, ఆయన సొంత జిల్లాలో వరదలు వచ్చినప్పుడు ఏం చేశారు అన్న విషయాన్ని కూడా మేము ప్రశ్నిస్తున్నాం. సొంత జిల్లా అన్నమయ్య డ్యాం కొట్టుకుపోయినప్పుడు కూడా ఈ జగన్మోహన్ రెడ్డి గారు సొంత జిల్లాలో కూడా
కూడా ప్రకటించకుండా బాధితుల్ని పరామర్శించకుండా లేదు. ఈరోజు స్వయాన ముఖ్యమంత్రి గారే వార్డులోకి వెళ్ళి నేనున్నాం, మా మంత్రులు ఉన్నారు, అధికారులు ఉన్నారని ధైర్యం చెప్పి భరోసా కల్పించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. ఆయన వైసీపీ వాళ్ళు అసలు నాదికి వాగుకు తెలియనట్టు మాట్లాడుతాను చెప్పేసి ఆయనకి ఉల్లిగడ్డ అంటే ఏదో తెలియదు, టమోటా అంటే తెలియదు, నదులంటే ఏమో తెలియదు, వాగులంటే ఏమీ తెలియదు, గేట్లు ఎన్ని ఉంటాయో తెలియదు, ఏ రిజర్వాయర్ ఎక్కడుందో కూడా తెలియదు. ఆయన గురించి ఎందుకు సార్ మాట్లాడడం? టైం వేస్ట్ కదా చెప్పండి. మరి ఏం చేశారు? గత 5 సంవత్సరాల్లో గాల్లో తిరిగారు. నిన్నటి రోజు మాత్రం వచ్చి ఏదో ఒక మీడియాని పెట్టుకొని షో చేయాలనుకున్నారు. ఆలు అంటే తెలియదు, ఉర్లగడ్డ అంటే తెలియదు, మరి ఉల్లిపాయ అంటే ఏదో తెలియదు, టమోటా అంటే తెలియదు. ముఖ్యమంత్రి 5 ఏళ్లు పరిపాలించామని ప్రజలు బుద్ధి చెప్పారు. మరి కరోనాలో ఏం చేశారండి? కరోనాలో విపత్తు వచ్చింది, ఏం చేశారు? పారాసిటమాల్ వేసుకుంటే పోతుందన్నారు, వేలాది మంది చనిపోయారు. అదే ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ఈ విపత్తుని ఏ విధంగా ఎదుర్కొన్నారో మనం స్వయాన ప్రజలందరూ చూశారు. ప్రజలు ధైర్యంగా మాకు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారని భరోసాతో ఉన్నారన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం. ఇది మొత్తం చూసుకున్న మటుకు బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెప్తున్నారు సవిత గారు. ప్రధానంగా చూసుకుంటే మేము గత 3-4 రోజులు కూడా ప్రజల మధ్యలో ఉన్నాం, ప్రజలకు భరోసా ఇస్తున్నాం, ప్రజలకు అండగా ఉన్నాము. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదరణ కూడా అహర్నిశలు కష్టపడుతున్నాము. వైసీపీ నేతలు చెబుతున్న విమర్శలు అవుతున్నాయి, అవన్నీ పచ్చి వాస్తవము. అటువంటి వైసీపీ అధినేత ప్రజల మధ్యకి ఎప్పుడు రాని వ్యక్తి. అలాగే అతను చేసే విమర్శలు కూడా అతనికి నది అంటే తెలియదు, బుడమేరు వాగు అంటే తెలియదు. అలాంటి వ్యక్తిని ప్రజలు ఇప్పటికే ఈసడించుకుంటారు. మొత్తం చూసుకుంటే మటుకు ఎక్కడైతే విజయవాడ సిటీలో సాధారణ పరిస్థితులు తెచ్చేందుకు కూడా ప్రయత్నాలు జరుగుతున్నాయి. కెమెరామెన్ ప్రవీణ్తో శ్రీనివాస్, విజయవాడ నుంచి.